3T టీవీ న్యూస్ కి స్వాగతం. ఎలక్షన్ వరకు ఏం మాట్లాడినా మాట్లాడవచ్చు. ఎలక్షన్ టైంలో ఎవరు అబద్ధాలు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడతారు. సరే మాట్లాడినరు. ప్రజలు ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేకి గెలిపించారు. వాస్తవానికి 9 నెలలు ఎవరు మాట్లాడలేదు. ఇంకో 9 నెలలు కాదు, 2 సంవత్సరాల వరకు ఏం మాట్లాడుతుందని కూడా అనుకోరు. కానీ ఎప్పుడు లేని విధంగా కల్చర్ జడ్చర్లలో ఒక మంచి రాజకీయ వాతావరణం ఉంది. ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకులు ఒకరికొకరు పర్సనల్గా కానీ ఇంకో రకంగా కానీ మాట్లాడుకున్న దాఖలాలు లేవు. నాకంటే ముందు చంద్రశేఖర్ గారు ఉన్నారు, మల్లురావు గారు ఉన్నారు, అంతకుముందు కృష్ణారెడ్డి గారు ఉన్నారు, నరసప్ప గారు ఉన్నారు, ఇంకా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అంతవరకు నేను మనందరికీ కుతకేశ్వర వరకు ఉందా నడిపినారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపించారు కాబట్టి మంచి పని చేయడానికి ప్రయత్నం చేసి చాలామంది ఎవరి పని వాళ్ళు చేశారు. మరి మాకు అవకాశం గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ప్రజలు మ్యాక్సిమం ఎంత చేయాలంత చేసినాం. సరే ప్రజలు ఆలోచన విధానం మారింది. ఇంకా ఎక్కువ చేయాలని, ఇంకా ఎక్కువగా చేస్తారనుకొని మిమ్మల్ని గెలిపించాం. గెలిచిన తర్వాత అయిపోయింది. రాజకీయాలు వదిలిపెట్టి అభివృద్ధి కార్యక్రమం పడాలి, ప్రజాసేవలు పనిచేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంతకుముందు చేసిన కూడా ఎక్కువ పని చేసి చూపించాలి. దాంతో ఆటోమేటిక్ ప్రజలు చెప్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో ఈ జడ్చాల కాన్సెప్ట్ ఎప్పుడు జరగలే. ఇప్పుడు నేను ఇది జరుగుతుంటే వేరే కాన్సెప్ట్ అడుగుతున్నా, అరే మీ దగ్గర ఇట్లే ఉందా? పొద్దున్న చేసి గెలిచిన వాడు ఓడిపోయిన గురించి మాట్లాడుతున్నారా అంటే ఎక్కడ లేదు, మీ దగ్గర ఉందని వాళ్ళు చెప్తున్నారు. అది ప్రజలు నిజంగా మర్చిపోతున్నాయి. కానీ నేను మర్చిపోనిస్తలేడు. నన్ను రోజు నా గురించి తలవని దినం లేదు, మాట్లాడడం లేదు. ఆయన ఏమనుకుంటా అంటే నన్ను బదనాం చేసి ఆయన మంచోడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను అనిరుద్ధ్ రెడ్డి గారి హితో పలుకుతా ఉన్నా. ఒకరిని బదనాం చేసి నువ్వు మంచి అనిపించుకోడు కాదు, నువ్వు మంచితనం చేసి ప్రజలు మంచి పేరు తెచ్చుకో. పొద్దున్న లేసే లక్ష్మీడ చేసే ఇవి చేసి అది చేసి ఇవి చేసి ఒక్కటి ప్రూవ్ చేస్తే నన్ను సిద్ధంగా ఏదంటది నిన్న వచ్చిన సందర్భం ఏంది? అకాల వర్షాలు, భయంకరంగా వర్షం పడ్డది, అతలాగుతుంది టౌన్ అంతా. ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి, కొన్ని దగ్గర గోడలు కూలిపోయినాయి, కొన్ని దగ్గర అవస్థలు పడుతున్నారు. అది వదిలిపెట్టి విహార యాత్రలాగా వచ్చి సరే ఇంక నేను ఆ రాజకీయాలు మాట్లాడుకోదలుచుకున్నా. మళ్ళీ ఓన్లీ ఆయన మాటలకు సమాధానం ఇవ్వదలుచుకున్నా. లక్ష్మారెడ్డి ఊర చెరువు కట్ట మీద మాట్లాడతాడు లక్ష్మారెడ్డి. ఆ లేఅవుట్ లక్ష్మారెడ్డి, ఆ లేఅవుట్ మీ గవర్నమెంట్ నా టైంలో కాలే అయ్యా, మీ అందరూ తెలిసి ఉండాలి. ఆ లేఅవుట్ ఏదో ఎవరో చేసిండంట ఊర చెరువులో. ఈ 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ కాలే. అంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది ఆ లేఅవుట్. మరి అప్పుడే పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ఏం జరిగింది చూడాలి. మొన్న రోజు ఏదో పాత 17 వాళ్ళ ఆఫీస్ ఓపెనింగ్ అంటే అక్కడ మాట్లాడి లక్ష్మణరెడ్డి ఏం అభివృద్ధి చేయలే, నేను చేస్తా చెయ్యి, నేను చేసిన దానికంటే 10 ఎక్కువ చేసి చూపి. అసలు ఈ జడ్చర్ల చరిత్రలో మీ అందరు తెలుసు, కొంతమంది కొత్త వాళ్ళు యూత్ ఉన్నారు, చాలామంది తెలియకపోవచ్చు. నేను ఎమ్మెల్యే అయిన 2004లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పనులు లెక్క పెట్టుకుంటూ పోతే టైం సరిపోదు. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు మీరు అందరు రాస్తుంది కాటన్ మార్కెట్, తానకల్ రోడ్ వైడనింగ్, ఇవన్నీ 23 రెగ్యులర్ రాస్తుంది. SEZ గురించి. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడే
కాటన్ మార్కెట్ సమస్య ఇబ్బంది ఉంటే అక్కడున్న రైతులతో మాట్లాడి ఫ్రీగా 20 ఎకరాల పొలాన్ని కాటన్ మార్కెట్కి ఇప్పించి అక్కడ కాటన్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కొందరు మాట్లాడిన ఆడ పొలాలు మేము లక్ష్మీ సార్ కానీ ఆ ఏరియాలో ఒక్క గుంట నాకు మీకు తర్వాత మీకు అర్థమైంటే ఎక్కడ ఒక్క గుంట లేదు. నాగర్ కన్నా రోడ్ వాడని అంతకుముందు భయంకరంగా ఉండే ఇరకటంగా ఉండే ఈ హైవీ రష్ ఉంటుంది నాగర్కల్ ఆ రూట్ అంతా శ్రీశైలం కానీ కొనపట్టి ఆ రూట్ నాగర్కల్ టౌన్లో బాగా ఇబ్బంది అయితే ఆ రోడ్ వాడని సాంక్షన్ చేపించి కష్టపడి కంప్లీట్ చేపించింది. ఎస్సీజెడ్ ఇవాళ జడ్చల ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించినాయంటే ఆ ఎస్సీజెడ్తోనే ఎన్నో బిజినెస్లు నడుస్తున్నాయి. అప్పుడు ఆ ఎస్సీజెడ్ కూడా గత ప్రభుత్వంలో తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేసి వదిలిపెట్టేసిండ్రు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి ఎస్సీజెడ్ రావడానికి పూర్తి సహకారం అందించడం జరిగింది. అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కాకంటే ముందు ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, దీన్ని షిఫ్ట్ చేద్దామని అప్పుడున్న బొత్స సత్యనారాయణ గారు పరిశ్రమల మంత్రి ఉండే అప్పుడు ఆయనకి ఎవరు ప్రపోజల్ పెట్టిండ్రు. నేను ఎమ్మెల్యేగా అయితే మల్లురవి గారిని తీసుకెళ్ళి ఇద్దరం కలిసి బొత్స సత్యనారాయణ గారి దగ్గర వెళ్ళి ఆ ఎస్సీజెడ్ ఖమ్మం షిఫ్ట్ కావద్దు ఇక్కడే ఉంచాలని చెప్పి దాన్ని ఇక్కడే మేము ల్యాండ్ అక్విజిషన్ చేపిస్తామని చెప్పేసి అక్కడ అందరితో మాట్లాడి రైతులతో మాట్లాడి అందరికి కన్విన్స్ చేసి ల్యాండ్ అక్విజిషన్ చేపించి ఆ ఇండస్ట్రీ రావడానికి పనిచేయడం జరిగింది. దాంతో ఇప్పుడు జడ్చల్ల రూపురేఖలు మారిపోయినాయి. జడ్చల్ల ఇప్పుడు మరో హైదరాబాద్ నగరం లాగా తయారైంది. ఎంతోమందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతాం. దాంతోపాటు అప్పుడు చాలా పనులు చేసాం. మార్కెట్లో చుట్టూ సీసీ రోడ్ మోకాళ్ళ గుంతలు ఉంటుండే, అట్లా రకరకాల పనులు అప్పుడు చేసినాం. తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ అవకాశం ఇచ్చిన ప్రజలు అవి లెక్క పెట్టుకుంటూ పోతే చాలా పనులు చేశాను. మొదలు పెడితే అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు అక్కడ వస్తే మన లాస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే లారీ అసోసియేషన్ వాళ్ళకు 4 ఎకరాల స్థలం ఫ్రీగా ఇప్పించి అంటే నేను డబ్బులు పెట్టి కొన్ని వాళ్ళకి ఇప్పించి ఆ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా లారీ రోడ్ల మీద ఆగి యాక్సిడెంట్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్కే ఫంక్షన్ హాల్ రోడ్డు భయంకరంగా ఉండే ఆ రోడ్ అప్పుడు బీటీ రోడ్ ఇవ్వడం జరిగింది. గంజలో మళ్ళీ బీటీ రోడ్ వేయడం జరిగింది. నార్కల్ రోడ్ ఆ బ్రిడ్జ్ ఇంత ఉండే టైట్గా ఉండేదాన్ని పెద్దగా చేయడం జరిగింది. మేదరుల సంఘం దగ్గర రామటాకి దగ్గర టౌన్లో చాలా వరకు రోడ్లు చేయడం జరిగింది, డ్రైనేజ్ చేయడం జరిగింది, పార్కులు డెవలప్ చేయడం జరిగింది. అన్ని కూడళ్లను విగ్రహాలన్నీ కూడా భయంకరంగా ఉండే కూడళ్ళన్నీ కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. పాత బజార్ రోడ్డు మీకు అందరు తెలిసి ఎట్లా ఉండే దాన్ని రోడ్ వేయడం చేయడం జరిగింది. ఇంటర్లో చాలా వరకు సీసీ రోడ్లు డ్రైనేజ్ చేయడం జరిగింది. జడ్చల్ల టౌన్లో ఒక్క పార్క్ కూడా లేకుండే. ఈయన కబ్జాలు అంటే గతంలో అంతా కబ్జాలే చేస్తుంది. నేను అప్పుడు అధికారులకు చెప్పి ఆ స్థలాన్ని ఐడెంటిఫై చేసి మిగిలినవి అంతకుముందు కబ్జాలు జరిగిన పోగా మిగిలినవన్నీ కూడా 10% ల్యాండ్స్ అన్నీ కూడా వాటి ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేసి వాటి ఫెన్సింగ్ చేపించి వాటి దాదాపు సగం పార్కింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. మంచినీటి సమస్య మీ అందరూ తెలిసి ఎంత భయంకరంగా ఉండే. అసలు ఆ మంచినీటి సమస్య ఉంటే ఇవన్నీ మాట్లాడకూడదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు పొద్దున్న అదే సరిపోతుండే, మంది అంతా బిందెలు పట్టుకొని కూర్చుంటుంది. ఆ సమస్యనే ఉంటుండే. ఆ సమస్య సాల్వ్ చేసినాం కాబట్టి వీళ్ళకి పనే లేదు. ఇప్పుడు నీళ్ళకి ఎంత భయంకరంగా ఉండే, 10 రోజులకు 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుండే, కొట్టుకుంటుండే, వాటర్ ట్యాంకర్లు ఉంటుండే, బిందెలతో కొట్లాడే పరిస్థితి. మరి ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. బ్రహ్మాండంగా నీళ్ళ సమస్య అంతా సాల్వ్ అయింది. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుండే, ఒక గల్లీలో పవర్ ప్రాబ్లం ఉంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఆ ఏరియా ప్రజలంతా ఇబ్బందులు పడేది. ఎవరికి అడగకుండానే దాదాపు 20-30 ట్రాన్స్ఫార్మర్లు జడ్చల్ల టౌన్లో ఫిట్ చేయించి ఎక్కడెక్కడ కరెంట్ ప్రాబ్లం లో వోల్టేజ్ లేకుండా చేయడం జరిగింది.
హాస్పిటల్ గురించి మాట్లాడతారు మళ్ళీ అదే ఇక్కడ వాళ్ళందరికీ తెలిసి ఉండాలి హాస్పిటల్ గురించి. జడ్చర్లకు 100 పడకల ఆసుపత్రి అనేది శాంక్షన్ అయ్యే అవకాశం లేకుండా నేను మంత్రిగా ఉన్నా కాబట్టి జడ్చర్లకు, ఎందుకంటే మామూలు పక్కనే ఉంది, అవకాశం లేకుండా శాంక్షన్ చేయించాను. ఇప్పుడు వాస్తవంగా ఏమనుకున్నాం అంటే ఇప్పుడున్న మున్సిపల్ హాస్పిటల్ పక్కన 2 కలిపితే ఈ 100 బెడ్ ఆడిస్ కట్టవచ్చు. ఆ గ్రామ పంచాయతీని ఇక్కడ షిఫ్ట్ చేసి ఎక్కడ మధ్యకి షిఫ్ట్ చేద్దామని అప్పుడు అనుకుని అక్కడ ఫౌండేషన్ వేసాం. కానీ అక్కడ పాత భవనాలంతా ఇక్కడ షిఫ్ట్ చేద్దామని అప్పుడు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ అక్కడే ఉండాలి, జడ్చాలు ఎక్కడ కడదామంటే లేదు, మీకు అందరికీ స్థలాలు లేవు. దానికి వెతికి చూసి గాంధీ ట్రస్ట్ కూడా ఆలోచించినాం. దాంట్లో కేసులు ఉన్నాయి స్టార్ట్ చేస్తే కూడా కోర్టు కేసు అవుతాయి, పని ఆగిపోతుంది. దాంతో అక్కడ అసైన్ ల్యాండ్ ఎన్ఓసి వస్తే కొంతమంది కొనుక్కున్నారు. నేను వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళకి డబ్బులు కట్టించి, నా సొంత డబ్బులు కట్టించి ఆ ల్యాండ్ను గవర్నమెంట్గా రిటర్న్ చేయించి అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసి. అయితే అప్పుడు ఏమైందంటే ఆ రోడ్ కిందికి ఉండే, హైవే కాకుండే పాత రోడ్ ఏంటంటే కిందికి ఉంటే దాని ప్రకారం అధికారులు నేను తర్వాత అడిగితే ఎందుకు ఇట్లా అయిందంటే ఆ పాత రోడ్ ప్రకారం లెవెల్స్ పెట్టినప్పుడు. ఇప్పుడు తర్వాత అది అంత అవసరం లేకుండా నేషనల్ లెవెల్ ఎందుకు అంత హైట్ చేసిండ్రు, ఆడ అంత అడ్డంపై అంత ఇబ్బంది అయింది. అయినా హాస్పిటల్ ఏం ఇబ్బంది లేదు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. నిన్న ఒకసారి నీళ్ళు వచ్చినాయి, నిన్న దేశమంతా వచ్చినాయి, రాష్ట్రమంతా వచ్చినాయి. ఖమ్మం పట్టణమే మునిగిపోయింది, రంగనాయకుల గుట్ట మీద గుళ్ళ నీళ్ళు ఉన్నాయి. నిన్నది ఇది యాక్సిడెంటల్, ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి 5-10 ఏళ్ళకి ఒకసారి నీళ్ళు వస్తుంది, అది కౌంట్ కాదు. అది కూడా 2 గంటలు నీళ్ళు వెళ్ళిపోయినాయి. అవి ఎట్లా వచ్చినాయి? హాస్పిటల్ తప్పు కాదు, అది పైనుంచే ఉడదాం తట్టుకొని తగిన ఇక్కడికి వచ్చినాయి, మళ్ళీ దాన్ని క్లియర్ చేసి వెళ్ళిపోయింది. దాని మీద చర్చ మళ్ళీ దాని గురించి నిన్న అంటాడు కూలకూడదామని. నో ప్రాబ్లం, నేను చెప్తున్నా, నేను అది కొని స్థలం అక్కడ కట్టించిన కాబట్టి నువ్వు 3 ఎకరాలు కొని స్థలం జడ్చర్ల టౌన్లో, అది దూరమైందనో జడ్చర్ల టౌన్లో ఇవి ఆ బిల్డింగ్ నేను కడతాను, నాకు ఖర్చుతో అది ఆన్నే ఉండని, దాన్ని ఏం చేద్దాం, ఇంటికి వాడుకుందాం, ఏం చేద్దాం వేరే. వచ్చే వర్షాకాలం లోపల ఇవి 15 రోజుల కానీ 4 రోజులు జడ్చర్ల టౌన్ మధ్యన ఒక 3 ఎకరాలు కొని స్థలం చూపి ఆ బిల్డింగ్ నా సొంత డబ్బుతో నేను కడతాను. నేను దాతలతో తీసుకుంటున్నా, ఇంకోటి చేస్తాను, నేను చేస్తాను. నేను నోటికి వచ్చి మాట్లాడే కాదు, దీనికి రెడీ కానీ నేను రెడీ ఉన్నదాన్ని. ఆ యాజ్ ఎక్విప్మెంట్ అదే పనికి వస్తుంది, ఫర్నిచర్ అదే పనికి వస్తుంది. ఆ బిల్డింగ్ ఒకటి నేను దాతలు పట్టుకుంటున్నా, నేను సొంతంగా పెడుతున్నా, ఏ పెడుతున్నా ఆ బిల్డింగ్ యాజ్ తీసిగా నువ్వు 3 ఎకరాల స్థలం కొని జడ్చర్ల టౌన్ సెంటర్లో నేను బిల్డింగ్ కట్టినా రెడీగా ఉన్నా. ఇంకా ఇబ్బంది పోతుంది, మళ్ళీ హాస్పిటల్ మాట్లాడి ఆ ఇబ్బంది పోతుంది. దూరమైంది అంటాడు, దగ్గరైంది అంటాడు, నీళ్ళు ఉందంటాడు, నా ఇంటి ముందలు ఉందంటాడు. ఇంటికి హాస్పిటల్కి సంబంధం ఉందా? ఇది కామన్ సెన్స్ ఉందని మాట్లాడేదాన్ని. హాస్పిటల్కి అంటే నాకు మా తనకు వచ్చిన హాస్పిటల్ దబ్బవన్నా ఏంటి అర్థం లేదు. మాట్లాడితే అరే ప్రజలేమనుకుంటారు అనే ఆలోచన ఉండాలి కదా. ఇది హాస్పిటల్ కథ. ఇప్పటి నుంచి హాస్పిటల్ గురించి ఇమ్మీడియట్లీ ఆయన ఎప్పుడు స్థలం ఇస్తే వచ్చే వర్షాకాలం లోపల బిల్డింగ్ కట్టి నేను రెడీ నా సొంత డబ్బులతో. ఆ బిల్డింగ్ నేను చేద్దామని తర్వాత ఆలోచన. ఇది ఒకటి. సిఎన్ఆర్ ఫౌండేషన్కు మీ అందరి ముందర మాట్లాడింది. కంపెనీకి వెళ్ళి డబ్బులు సిఎన్ఆర్ ఫౌండేషన్ అకౌంట్లోకి వచ్చినాయి. లక్ష్మణరెడ్డి గారు మొత్తం వాడుకొని కొంచెం ఏమైనా పెట్టిండు. ఇదేనా అన్నది? అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక బాధ్యతగా మాట్లాడాలి. నీకు నిజంగానే ప్రూఫ్ ఉండే అది ఉంటే మాట్లాడాలి. సిఎన్ఆర్ ఫౌండేషన్ కానీ ఇంకో నాదేదైనా ఫౌండేషన్ ఇంకేదన్నా కానీ ₹1 ఇసిజెడ్కి వెళ్ళి కానీ ఇంకోటి నుంచి కానీ ₹1 వచ్చి ఉంటే నేను మొత్తం రాజకీయాలు వదిలిపెట్టి ఆయన వెంబడి ఉండి ఆయన 30 ఏళ్ళు రాజకీయం చేస్తే నేను బతుకున్న వాళ్ళు ఆయన వెంబడి రాజకీయం ఆయన వెంబడి ఉంటాను. మళ్ళీ పోటీ కూడా చేయాలి. అది నిరూపించకుంటే ఆయన ఏం చేస్తాడు? మరి ముక్కు భూమికి రాస్తాడా, కొన్నిసార్లు చెప్తాడా, రాజీనామా చేస్తాడు. అంటే ఇది ఇంత అబాండం అంటే నిజం ప్రజలు అనుకుంటారు, నిజమే వచ్చి ఉండొచ్చు అనుకుంటారు. మీకు అందరు తెలిసి ఉండాలి, ఏదైతే వికలాంగులకు స్కూటర్లు దాదాపు 250-300 స్కూటర్లు ఇప్పించినామో
కొన్ని నా సొంత పదవులు పెట్టిపించిన, కొన్ని దాతల నుంచి తెచ్చి కొనిపించినాం, కొన్ని ఎట్రో కానీ అరబిందో కానీ కొన్ని కంపెనీలు ఇచ్చారు. వాళ్ళు ఎట్లా ఇస్తారంటే మనం పేర్లు ఇస్తే ఆ పేర్లను ఆ షోరూంలో మాట్లాడి షోరూమ్కి డైరెక్ట్ అకౌంట్ పంపిస్తారు. ఎవరికి ఒక రూపాయి అయ్యారు. వాళ్ళు డైరెక్ట్ మనం లిస్ట్ ఇస్తే, వికలాంగుల లిస్ట్ ఇస్తే ఆ వికలాంగుల పేర్లతోని వాళ్ళ అది కొటేషన్ తెప్పించుకొని షోరూమ్కి డైరెక్ట్ పేమెంట్ ఇచ్చింది వాళ్ళు. ఒక్క రూపాయి ఇప్పటి వరకు మీకు అందరూ తెలిసి ఉండాలి. ఎస్సీజెడ్ ఏర్పడ ఇన్నేళ్ళు అయింది, ఎక్కడ కూడా ఒక్క రూపాయి నేను తీసుకోవాలి. అచ్చా మీ అందరి ముందర ఏం మాట్లాడినా అంటే ఎస్సీజెడ్కి వెళ్ళి వచ్చిన నా దగ్గరికి నెలకు 70 లక్షలు ఇస్తున్నారు, నేను వేరే స్కూళ్ళకు దానికి ఇవ్వని చెప్పినా దానికి పెట్టిస్తా అన్నాడు. మరి 9 నెలల నెలకు 70 అంటే ఎంత? దగ్గర 6 కోట్ల. మరి 6 కోట్ల రూపాయలు ఏ స్వచ్ఛంద కార్యక్రమాలు జరిగినాయి చూపించాలి, లేకుంటే నువ్వు తిని ఉండాలి. అంతే కదా? ఆయనే చెప్పండి, ఆయనే మీ అందరి మీద ప్రెస్ మీద చెప్పండి, ఎన్నో లోపల కాదు. ఎస్సీజెడ్కి వెళ్ళి నా దగ్గర వచ్చి నెలకు 70 లక్షలు ఇస్తామని, నేను దానికి పెట్టమన్నా దీనికి పెట్టమని చెప్పా, పెట్టిస్తా అన్నాడు. మరి ఇప్పటికి మరి 7 కోట్ల రూపాయలు 9 నెలల మరి 70 అంటే అవి ఎక్కడెక్కడ పెట్టించినావు, మరి ఎవరి జేబులకు పోయినా చెప్పాలి. ఇక అంటే ఆయన ఇటువంటివి నోటికి వచ్చిన అబద్ధాలు. ఇక అభివృద్ధి విషయంలో గవర్నమెంట్ మారుతాయి, ఎమ్మెల్యేలు మారుతారు, గతంలో శాంక్షన్ కంటిన్యూ చేస్తారు. ఎవరైనా కంటిన్యూ చేయాలి, ఎవరు చేసింది వాడు. సరే కంప్లీట్ అయ్యంటే వినాగ్రహం చేయాలి, చేస్తున్నావు. నేను ఏమన్నా చేసినావు, నేను పంచాయరాజ్ బిల్డింగ్ వినాగ్రహం చేసినావు, డి ఆఫీస్ అది నేను కట్టినా నువ్వు వినాగ్రహం చేసిన, దాన్ని తప్పులే చేయొచ్చు. టెండర్లు అయిపోయినాయి, కంటిన్యూ చేయాలి. నా టైంలో శాంక్షన్ రోడ్లను ఏమంటాడు, బాలనగర్ గంగాపూర్ రోడ్ అది ఫేక్ అని అసలు శాంక్షన్ కాలే, నేను వచ్చినాక శాంక్షన్ చేసిన అన్నాడు. అంతే కదా అన్నాడు కదా. ఆ మిగతా రోడ్లన్నీ కూడా అయినా అన్నీ కూడా కొన్ని క్యాన్సిల్ చేయించాడు, కొన్ని పనులు ఆపించిండు, కొన్ని రీటెండర్ పెట్టించాడు. నేను ఈ బాలనగర్ గంగాపూర్ రోడ్ 56 కోట్లతోని వేయడానికి శాంక్షన్ చేయించడం, టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ అయింది. అయిపోయిన టెండర్ అగ్రిమెంట్ ఎలక్షన్ వచ్చిన కానీ అగ్రిమెంట్ కాకుండా దాన్ని క్యాన్సిల్ చేయించి రీటెండర్ పిలిపించండి, ఎవరో వేరే వాళ్ళకి ఇప్పించండి. ఆయన ఏమన్నాడు అంటే అది ఫేక్, అప్పుడు శాంక్షన్ కాలే, నేనే శాంక్షన్ చేపించి అన్నాడు. మరి నీ గవర్నమెంట్లో వచ్చినాక, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆర్డర్ శాంక్షన్ నాకు జీవో కాపీ ఉంటే, ఇంతకుముందు చెప్పినా కదా, నా అకౌంట్కి డబ్బులు వచ్చుంటే కానీ ఇది నువ్వు చూపిస్తే కానీ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. వారం రోజులు టైం ఇస్తాం, మళ్ళీ వారం సరిగ్గా సండే అని ఇటు కూర్చుందాం. అవన్నీ చూపిస్తే నేను ఇన్ని రాజీనామా మొత్తం పాలసీలు వదిలిపెట్టి కాంగ్రెస్లో జాయిన్ అవుతాం, మేము పని చేస్తాం. రోడ్డు మీద వచ్చి ముక్కు పొంగాలని అర్థం. ఒక కంపెనీ ఉంది, పొంగులేటి శ్రీనివాస్ ఒక కంపెనీ ఉంది. మరి వాళ్ళు నల్లమట్టికి ఎవరికి ఎన్ని పైసలు ఇస్తుంటే అడిగితే తెలుస్తుంది కదా. ఇక అంటే నేను ఇక ఆయన మాట్లాడే మాటలకే సమాధానం చెప్తాను. ఇప్పుడు ఆయన ఎమ్మడి పడం కూడా, ఎందుకంటే రాజకీయాలు తర్వాత ఇట్లే ఉంటే మేము కూడా ఏం చేయాలో చేస్తాం, ఆలోచిస్తాం. మామూలు కూడా ఎవరు ఎందుకు మాట్లాడతారంటే ఏం మాట్లాడుకొని మనం చూద్దాం అనుకుంటే ఇట్లే అయిపోతుంది. ఇప్పుడు ఆయన కొన్ని రాజకీయాలు ఎంత భయంకరంగా ఉంటాయి చేస్తాడంటే, చిక్కలగట్ట రోడ్ ఉంది, నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన అది జాతీయ నేషనల్ హైవే ధర్నా చేస్తామంట. మరి అంతకంటే జాతీయ దారి కాదా నా టైంలో? అప్పుడు వచ్చి డ్రామా చేసి ట్యాంకర్లు పెడితే ఎమ్మెల్యేలు కామెంట్ చేసి రోడ్డు సైతం లేదని. అంటే మేము ఇప్పుడు 9 నెలల్లో మేము కూడా చేయొచ్చు కదా, దాని మీద చేసినాం రాజకీయం. మేము కూడా ఇట్లా అనవచ్చు, లేకుంటే నన్ను వరి నాటవచ్చు. మన వాళ్ళు అన్నారు సార్ వరి నాడదాం అంటే వద్దురా పోయి అటువంటి చిల్లర రాజకీయాలు మనకు వద్దని చెప్పి అవుతుంటాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ రిలే కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవుతుంటాయి. దాన్ని ఎంబడి పడాలి, అందరం కలిసి దాన్ని తొందర చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ అప్పుడు రాజకీయం చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటున్నాను. ఇప్పుడు
అప్పుడు స్టేట్ హైవే ఇప్పుడు నేషనల్ హైవే అయిందా? అప్పుడు లక్ష్మారెడ్డి చెప్పి పట్టించుకుంటే రోడ్డు ఇట్లా అయిందని దాని మీద ట్యాంకర్లు పెట్టి డ్రామా చేసింది. ఇప్పుడు మేము డ్రామా చేస్తలేము. దాన్ని అధికారులు మేము కూడా చెప్తాం, తొందరగా కంప్లీట్ చేయాలి, ప్రజలు ఇది కూడా చెప్పి కూడా ఎంత చిల్లర రాజకీయాలు చేసినట్టే. గతంలో కొత్తపల్లి దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. సడన్గా యాక్సిడెంట్ అయింది, బాధాకరం. అయిన గంటన్నర లోపల హైదరాబాద్ నుంచి యాక్సిడెంట్ దగ్గర వచ్చినాం, వాళ్ళని ఆదుకున్నాం. వాళ్లకు ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల పరిహారం ఇప్పించాను. అయితే ఈయన వచ్చి ఆడ డిమాండ్ చేశాడు, యాక్సిడెంట్ అయింది, ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు అంటే రాలే. కానీ వాళ్ళ లీడర్లు వాళ్ళ అమ్మ వచ్చింది. అయితే వాళ్లకు ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షలు ఇప్పించాను. స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, నా సొంతంగా రకరకాలుగా. మరి అదే మొన్న యాక్సిడెంట్ అయింది బాలనగర్లో, 5 మంది చనిపోయారు పాపం. దాంట్లో 3 ఎస్సీలు, 2 ఎస్టీలు, నిరుపేద ఎస్టీలు. వాళ్ళకి ఇప్పటికి కూడా ₹1 రాలే, 6 నెలలు అయింది. ఆ రోజు నేను హాస్పిటల్కి చూసిన, పరామర్శించిన వాళ్ళకి మాకు చెప్పిన ఆ రాజకీయం చేయలే. నేను ఎమ్మెల్యే ఇక్కడ ఎంత ఇస్తాడు, ఎంత ఏంటి అంత డిమాండ్ కూడా చేయలే. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పిన. చిల్లర రాజకీయాలు చేసే మానుకోవాలి, పని చేయాలి. మరి ఇప్పుడు ఆ బాధితులకు ఇంతవరకు ₹1 ఇవ్వలే. నేను 3 నెలల్లో 12 లక్షలు ఇప్పించిన ఒక్కొక్క కుటుంబానికి. ఆయన గ్రూపులో పెట్టిస్తున్న శాతగాని ఎమ్మెల్యే అని. మీరు ఇప్పుడు ఎవరు శాతగాని ఎమ్మెల్యే? కొల్లూరు పోయి కొల్లూరు మండలం చేస్తా ఎలక్షన్లో మాట ఇచ్చిండు. 100 రోజుల్లో కొల్లూరు మండలం చేస్తారు నన్ను గెలిపిస్తే. అంతకుముందు మీరు చూసింది సోషల్ మీడియాలో పెట్టేస్తుండే, శాతగాని ఎమ్మెల్యే కొల్లూరు మండలం చేస్తలేడని గ్రూపులు సోషల్ మీడియా నడిపిస్తుండే. ఇప్పుడు ఎవరిని అన్నారు శాతగాని ఎమ్మెల్యే అంటే? ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి కథలు. ఉదాహరణపూర్ రిజర్వాయర్ ఎలక్షన్ అప్పుడు పోయి